హలో గైస్, అందరూ బాగుంటారా? మేమైతే బాగుండాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మేము కెనడా డే రోజు అట్లా బయటకు వెళ్దామనేసి బయలుదేరాము. వెళ్తా ఉంటే దారిలో చూడండి, ఇవంతా కెలోనా ఆయిల్ అనేసి వస్తుంది, చేస్తారు ఇక్కడ. మనకు శనగ నూనె, నువ్వుల నూనె అట్లా వస్తాయి కదా, ఆ విధంగా ఇక్కడ కెలోనా ఆయిల్ అనేసి వస్తుంది. ఇవి కెలోనా సీడ్స్ అనమాట. గింజలు ఇట్లా చల్లేసినారంటే ఈ పక్కనంతా పైర్లలో చూసేంత దూరం ఉంటుంది అన్నమాట. పైర్లు చూడండి, ఇదంతా పైర్లు. ఒక్కొక్కరికి కొన్ని వేల ఎకరాలు ఉంటుంది అనమాట. మనలాగా కాదు, మనకి ఇండియాలో లాగా కాకుండా చూసేంత దూరం ఒక మైదానాల్లాగా ఉంటాయి. ఈ సీజన్లో ఈ ఆయిల్ పండిస్తారనమాట. గింజలు ఆవాల్లాగా ఉంటాయి ఈ కెలోనా సీడ్స్. ఆ గింజలు పండించి ఆయిల్ చేసి అమ్ముతారు ఇక్కడ కెనడాలో. వంటలకు అది వాడతారు, కెలోనా ఆయిల్ అనేసి. తర్వాత వచ్చి ఇక్కడ అలానే లేక్ దగ్గరకు వచ్చాము, బీచ్ దగ్గర. బీచ్ లేక్, అది సిల్వన్ లేక్ అనేసి చాలా బాగుంటుంది. ఈరోజు కెనడా డే కూడా, లాంగ్ వీకెండ్ కెనడా డే వచ్చింది కాబట్టి అందరు జనాలు ఫుల్గా ఉన్నారు. అక్కడికి వెళ్తానే చల్లగా ఉన్నింది. జాకెట్ వేసుకొని పైన ఒక ఇది కప్పేసి వెళ్ళాను. చూడండి, ఇక్కడ పీచు మిఠాయి చేస్తున్నారు. చిన్నప్పుడు మనం బొచ్చు మిఠాయి అనేవాళ్ళం కదా, అదనమాట ఇది పీచు మిఠాయి. ఇదిగోండి, కింద ఆన్ చేసేస్తే ఆన్లోనే ఉంటుంది, పౌడర్ లాగా ఉంటుంది. ఆ పౌడరు ఆ హోల్లో వేసేసి ఆ హోల్ దగ్గర దీన్ని పెట్టేస్తారు. అది ఆ ఎయిర్, హీట్ ఎయిర్ వస్తుంది కదా, ఆ ఎయిర్కి ఈ విధంగా వస్తుంది అనమాట పీచు మిఠాయి. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. వైటు, మనకి ఏ కలర్ కావాలని చెప్పినామంటే ఆ కలర్ చేసిస్తారు పిల్లలకి. ఇదిగోండి చూడండి, వాళ్ళు అడిగింది ఆరెంజు, వాటర్ మిలాన్ కలరు అట్లున్నాయి. మూడు కలర్లు ఏమున్నాయి. వాళ్ళు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసి ఇస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా కెనడా డే కాబట్టి పార్క్లో ఇక్కడ బీచ్లో పెట్టుండారు. ఈ విధంగా పీచు మిఠాయి, బెలూన్లు చేసేది, బెలూన్లు చేసి ఇచ్చేవాళ్ళు బెలూన్లు చేసిస్తూ ఉన్నారు. ఫేస్కి పెయింట్ లాగా వేస్తారు కదా, అవి వేసేవాళ్ళు వేస్తూ ఉన్నారు. ఆర్కెస్ట్రా చేసేవాళ్ళు ఆర్కెస్ట్రా చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. చూడండి ఎంత బాగా చేసి ఇచ్చారో. చాలా ఇదిగోండి, ఇంకొక టైప్ పెడతారు వాళ్ళు. అది వైటు, ఆరెంజు, రెడ్ లాగా, కొంచెం పింక్ లాగా వస్తుంది. అదొకటి, 3 రకాలు చేస్తూ ఉన్నారు. పిల్లలు క్యూలో ఉంటారు ఇక్కడ. క్యూలో ఉంటే వాళ్ళు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాళ్ళు ఈ విధంగా చేసిస్తూ ఉన్నారు. నేను ఒకటి తీసుకోవచ్చా? బాగుంది, పిల్లలకి ఇచ్చాను, మళ్ళీ తిన్నారు. నేను క్యూలో నిలబడుకొని పక్కన నిలబడుకొని ఉంటే తీసినారు పిల్లలు. అది మళ్ళీ నేను క్యూలో నిలబడుకొని ఒకటి తీసుకొని వచ్చాను. చాలా బాగుంది. ఇవి రుద్రాక్షలు అవి అమ్ముతా ఉన్నారు అక్కడ. బ్రాస్లెట్ లాగా పూసలతో అల్లేసి పెట్టున్నారు. అక్కడే చేస్తూ ఉన్నారు, రెడీ చేసుకుంటా ఉన్నారు. చూడండి, కుడతా ఉన్నారు ఈ విధంగా. అవి ఒరిజినల్ రుద్రాక్షలు అన్నారు. చూసాము. కెనడా డే కాబట్టి కెనడా ఫ్లాగ్ పెట్టుకున్నారు. నేను కెనడా ఫ్లాగ్ పెట్టుకొని నిలబడుకున్నా. చూడండి ఇక్కడ. ఇదిగోండి, మా పిల్లలు మేము నిలబడుకున్నాం క్యూలో. అదిగోండి, ఫస్ట్ మా పెద్ద మనవాడు తీసుకున్నాడు, చిన్నవాడు, మా మనవరాళ్ళు ఇద్దరు, మళ్ళీ పెద్ద అబ్బాయి, ఇంకొక అబ్బాయి వచ్చాడు, మా మనవాడు, పెద్ద మనవాడు. అందరూ అక్కడికి వచ్చేస్తామంటే అమ్మమ్మ నానమ్మ అని పిలుస్తూ అంటారు. అంత బాగా కలిసిపోతారు కాబట్టి వాళ్ళు మా మనవాళ్ళు మనవరాళ్ళు. చూడండి, కెనడా డే అని అక్కడికి వెళ్ళే కొద్దికి ఫ్లాగ్లు ఇచ్చారు అందరికీ ఒక్కొక్కటి. కెనడా ఫ్లాగ్ కావాలా అనేసి. యు వాంట్ అంటారు, ఎస్ అంటే ఇస్తారు. అట్లా తీసుకొని అక్కడ నిలబడుకొని ఉంటే వీళ్ళు క్యూలో నిలబడుకున్నారు. ఇదిగోండి, వైట్ కలర్ అడిగారు, వైట్ కలరు. అట్లా వాళ్ళకి ఏ కలర్, పిల్లలు ఏ కలర్ అడిగినారంటే ఆ కలర్ చేసి ఇస్తారు వాళ్ళు. ఆ విధంగా అక్కడ పెట్టేశారంటే నిమిషాల్లో అయిపోతుంది. చూడండి, నిమిషాలు వల్ల సెకండ్సే దీనికి అది వచ్చేసింది. చూడండి. ఆ బెలూన్ చేసుకొని వచ్చాము. ఇంకొక పక్క బెలూన్లు ఇస్తాండారని అక్కడ ఆ బెలూన్ తీసుకొని వచ్చాము. ఇక్కడ వచ్చి పీచు మిఠాయి. మార్నింగ్ వస్తానే ఇక్కడికి వచ్చేస్తాము కాబట్టి జనాలు తక్కువగా ఉన్నారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ పైన బాగా ఫుల్గా వచ్చేసారు జనాలు.
మళ్ళీ మధ్యలో వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు. మన పిల్లలు అక్కడే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ మన అబ్బాయి వస్తాడు కదా. ఏ కలర్ కావాలా అని అడిగితే వాళ్ళు చెప్పినామంటే ఆ కలర్ చేసిస్తారు. అందుకండి ఇద్దరు చేస్తూ ఉన్నారు. ఒకరు మారిస్తూ ఒకరు ఇస్తూ ఉంటారనమాట. అయిపోయే కొద్దికి తెచ్చి పెడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. ఎంతమందికైనా చేసి ఇచ్చారు చాలా బాగా. చూడండి, జనాలు తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉంటారు. ఇక్కడ తీసుకొని తినే వాళ్ళు తింటూ ఉంటారు. సైకిళ్ళల్లో వెళ్ళేవాళ్ళు, స్కేటింగ్ల పైన వెళ్ళేవాళ్ళు, బైకుల్లో వెళ్ళేవాళ్ళు, డాగ్స్ని పట్టుకొని పోతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేస్తుంటారు జనాలు. ఇంకా మా పాప ఉంది ఇక్కడ. మా పాప అయిపోయినాక మళ్ళీ లాస్ట్లో నేను తీసుకుంటా. ఈ విధంగా తీసుకొని ఎంజాయ్ చేశారు పిల్లలంతా. వాళ్ళతో పాటు మనం కూడా తీసుకొని తినేది. అట్లా బాగుంటుంది అనేసి నేను కూడా తీసుకున్నా. ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళం అవి, ఇప్పుడు ఏడ తింటాము అని ఒకటి తీసుకున్నా. మళ్ళీ నేను పిల్లలకి ఇచ్చేసి నాకు వద్దనేసి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. కెనడా డే కాబట్టి కెనడా డే ఫ్లాగ్స్ అంతా పెట్టేశారు. ఇది బెలూన్స్ చేసేది. చూడండి, బెలూన్స్ ఈ విధంగా గాలి కొట్టేసి ఇదో ఈ విధంగా తిప్పేసి దాంతో మార్కర్తో డాట్స్ పెట్టేసి బొమ్మల్లాగా చేసి ఇస్తారు. ఈ విధంగా పిల్లలంతా క్యూలో నిలబడుకొని, పిల్లలకి ఇష్టం కదా, నాకు ఆ టాయ్ కావాలి ఈ టాయ్ కావాలని చెప్పినారంటే వాళ్ళు చేసిస్తారు. ఏ కలర్తో కావాలని అన్నారంటే వాళ్ళు ఆ విధంగా చేసిస్తారు. మళ్ళీ పిల్లలు తీసుకొని పోయి ఆడుకుంటూ ఉంటారు. ఇది కొంచెం చూడండి ఎంత బాగా తిప్పేస్తారు వాళ్ళు. గాలి పెట్టేసి ఆ విధంగా తిప్పేస్తారు. ఆ గాలి పోకుండా అట్లా కట్టేసి మార్కర్లు ఆడే పెట్టుకుంటారు. ఆ మార్కర్లతో చూడండి, మార్కరు అట్లా డాట్ పెట్టేసి ఇచ్చేస్తారు. వాటిని తీసుకొని పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట. వీళ్ళకి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. అన్నీ ఆడ పెట్టుకుంటారు, రెడీ కావాలి చేసి ఇస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా చేసి ఇవ్వాలి కదా వాళ్ళు, కాబట్టి చక్క చేసి ఇచ్చేస్తారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే. కొంతమంది ఇది బాగాలేదు వద్దు అంటే అది పక్కన పెట్టేసి మళ్ళీ వేరే ఇస్తారు. అట్లా చేసిస్తారు. చూడండి ఎంత బాగా వేశారు. ఆర్కెస్ట్రా చేస్తున్నాడు ఇక్కడ. చూడండి చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయి. ఈ విధంగా చాలా బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. సమయంలో వెళ్ళామంటే బాగుంటుంది. మామూలుగా లేక్ దగ్గరికి వెళ్తాము, బీచ్లో ఆడుకుంటారు పిల్లలు. అట్లా తిరిగేసి పార్క్ దగ్గర అంతా మళ్ళీ తెచ్చుకోపోతాము. లేదంటే అక్కడే కూడా చేసుకోవచ్చు. బార్బీక్యూ పెట్టుకొని పోయినామంటే స్టవ్లో అవి అక్కడే కూడా చేసుకొని తినచ్చు. లేదంటే అక్కడ చేసి ఎత్తుకోపోయి అక్కడ తినేసి వచ్చేస్తాము. చూడండి చలికి నా బాధ. గాలి ఎక్కువగా ఉంది, చల్లగా ఉందనేసి జాకెట్ వేసుకునేసాను. ఇంకా వీడియోస్ తీసేదానికి తీస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగుందో లేక్ దగ్గర. లేక్లో వాటర్లో పిల్లలు ఆడుకునే వాళ్ళు, బోట్లో వెళ్ళేవాళ్ళు, కైట్స్ వదిలేవాళ్ళు, ఇట్లా చాలా మంది జనాలు కూడా భలే ఫుల్గా వచ్చేస్తారు. మార్నింగ్ లేదన్నాను కదా, మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఎక్కడ చూసినా జనాలే. అక్కడంతా ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది అంతా. చూస్తూ ఉంటే బ్యూటిఫుల్గా బాగుంది. జనాలు ఎంతమంది ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలే అసలు. మనకి ఇండియాలో మాదిరి ఏడ కనపడతారండి జనాలు. చూడండి, బీచ్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఇంత ఎక్కువ కనిపించరు కదా మనకి. ఇక్కడ చాలామంది ఉన్నారు. టెంట్లు వేసుకునేస్తారు. ఈ విధంగా అన్నీ తెచ్చుకొని అట్లా టెంట్లు వేసుకునేసి టెంట్లలో పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ బయలుదేరుతారు. నీళ్ళల్లో ఆడే వాళ్ళు ఆడుతూ ఉన్నారు. చూడండి, బోట్లు తెచ్చుకొని బోట్లలో వెళ్తారు. బెలూన్లు, బాల్ ఎత్తుకొని బాల్తో ఆడేవాళ్ళు, పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. డాబ్బులు పట్టుకొని పోయేవాళ్ళు. చూడండి చాలా బాగుంటుంది. ఇవి నీళ్ళల్లో చూడండి, నీళ్ళు బాగున్నాయి తేటగా. మొత్తం చూపిద్దాం చూడండి జనాలు, చెట్లు ఎట్లున్నదో. బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది.
అందుకనే వీడియోలు తీశాను చూస్తారు అందరూ అనేసి. ఇంకా చెవులకు చల్లగా గాలి వస్తుంది అనేసి తల కట్టేసా, స్వెటర్ వేసుకునేసాను, హుడ్డీ. కొంచెం ఉడికెక్కే కొద్దికి మళ్ళీ తీసేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వేసుకోవాలా. జాకెట్ కూడా బాగుంది, స్వెటర్ కూడా తీసేసి ఉన్నాం. ఎండ బాగా దుమ్ము లేపింది. ఎండ అంటే ఎండ కాదు, ఆఫ్టర్నూన్ నుంచి. ఇంకా మేమంతా ఇక్కడ కూర్చున్నాము. కింద సోఫాలు కుర్చీలు ఎత్తుకోపోయినాము, చైర్స్ ఎత్తుకోపోయి చైర్లలో కూర్చున్నాము. మా పిల్లలు చూడండి ఎంత లోపలికి పోయినారో. జనాలంతా ఈ విధంగా చూడండి ఎంత బాగున్నారో. టెంట్లు చూడండి ఎంత బాగా వేసుకుంటారో వాళ్ళు. అక్కడ టెంట్లు వేసుకున్నారు. అక్కడ కాల్చుకున్న చిన్న స్టవ్లు తెచ్చుకొని స్టవ్ పైన చికెన్ చేసుకుంటా ఉన్నారు. కలుపుకొని వచ్చేస్తారు ఇంటి దగ్గర, మ్యాగ్నేషన్ చేసుకొచ్చేస్తే వచ్చి అది చేసి కాల్చుకొని తింటారు. మేము వాటర్ మిలన్ కట్ చేసుకొచ్చాము. ఐస్ బాక్స్లో ఫుడ్ ఎత్తుకున్నారు. ఇక్కడ కుక్క చూడండి పక్కన ఏం అరుస్తూ ఉందండి. అది పిల్లల్ని చూస్తే భయం వేస్తూ ఉంది మాకైతే. పిల్లల్ని అటు పోవద్దండమ్మా, అది అన్న పట్టుకునే పోతుంది అట్టని చెప్తుంది. వాళ్ళు పట్టుకొనే ఉండారు, కింద వదలలేదని. అటు వదిలితే చాలు ఓ నచ్చేది, ఎగిరేది, దూకుతూ ఉంది. అది ఇప్పుడు అన్న పట్టుకునేస్తే ఎట్టా కట్ చేస్తే అని భయానికి కేర్ఫుల్గా ఉన్నాం. నేను అట్ట వస్తూ ఉంటే అరుస్తూ ఉంది, అట్ట కిందికి దిగదాం అనిపోతే నేను భయపడ్డాను. ఈ విధంగా బాల్ ఎత్తుకోపోయి బాల్ ఆడుకునే వాళ్ళు అక్కడ బాల్ ఆడుతూ ఉన్నారు. 2 సార్లు వచ్చి తగిలింది మనకి. ఇక్కడ సిల్వర్ లేక్ అని పెట్టున్నారు చూడండి. స్కేటింగ్ పోయేవాళ్ళు, సైకిళ్ళల్లో పోయేవాళ్ళు, సైకిల్ వాక్. ఇలా లేక్ చాలా పెద్దది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు పిల్లలు తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాటర్లో ఈ మాదిరి ఆడుకుంటూ ఉంటారు. ఈ బోట్లు ఎత్తుకోపోయి బోట్లు, ఈ స్విమ్ సూట్లు వేసుకొని దిగుతారు. టెంట్లు ఈ మాదిరి కూడా వేసుకుంటారు చూడండి. ఇలాగా ఎండ లేకుండా పైన వేసుకునేసి కమ్ములు ఉంటాయి కదా, ఆ కమ్ములు ఇది సపోర్ట్ పెట్టుకునేస్తారు టెంట్లో. వాటిలో కూర్చుంటారు ఎండ లేకుండా. ఎండగా ఉంటుందని వాళ్ళు ఎండకు తట్టుకోలేరు. ఎండ అనేసి సన్ స్క్రీన్ పూస్తారు వాళ్ళు. తెల్లగా సన్ స్క్రీన్ పూసుకునేసి దోమలకు మందులు కొట్టుకొని వస్తారు. ఎండకు వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి సన్ స్క్రీన్ లేని బయట పోరనమాట. పిల్లలకు కూడా పూసేస్తారు. టెంట్లు చాలా బాగుంటాయండి. ఎన్ని రకాలు ఉంటాయో టెంట్లు, అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ చూడాలంటే చూసేయచ్చు మొత్తం. సో మెనీ టెంట్స్ ఉంటాయి. నీళ్ళల్లో చూడండి టెంట్ ఆ మాదిరి వేసేసి జిప్ వేసేసినారంటే లోపల ఉండిపోతారు. ఏం తెలియదు అనమాట. బయట దుమ్ము పడి రాదు, ఎండ తగలదు. అందుకనేసి దాంట్లో కూర్చునేసి తినేస్తారు. బయట కనిపిస్తారు, అయినా కొంచెం ఎండ ఎక్కువ తగలకుండా గాలి లోపలికి పోకుండా ఉంటుంది కదా, అందుకనేసి ఆ టెంట్లు వేసుకునేస్తారు. ఈ విధంగా పోతూ ఉంటారు చూడండి నీళ్ళల్లోకి. బాల్ ఆడేవాళ్ళు ఈ విధంగా ఆడుతూ ఉంటారు. ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. నీళ్ళల్లో ఆడేవాళ్ళు, బయట ఆడేవాళ్ళు. చూడండి ఎంత దూరం చూసినా మనుషులే. ఎక్కడ నీళ్ళల్లో కూడా పోతూ ఉంటారు. అక్కడొక సిగ్నల్ లాగా ఇదే వేసి ఉంటారు. ఆ సింబల్ వరకు వెళ్ళొచ్చు, మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు, మళ్ళీ వచ్చేస్తారు. మేమంతా ఇక్కడ నేను తీసాను ఫోటో, వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ నేను వెళ్ళాను, వాళ్ళు తీసినారు. నువ్వు అమ్మ మేము తీస్తామనేసి. మా పిల్లలు పూలు చాలా బాగున్నాయి, కలర్ అంటే మాకు ఇష్టము అట్టంటూ అన్నారు మా పిల్లలు. చాలా బాగున్నాయి అట్టనేసి మా పాప మ్యాచింగ్ సరిపోయినాయి. ఆ కలర్ డ్రెస్కి ఆ పూలకి చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. మ్యాచింగ్ కరెక్ట్ మ్యాచింగ్ అయింది. మా అమ్మాయి మళ్ళీ అక్కడ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చేసాను లేక్ దగ్గరికి. పార్క్ చూడండి, అక్కడ పార్క్ ఉంది. అక్కడ కూడా వెళ్ళి ఆ పార్క్లో కూడా ఆడుకోవచ్చు. పిల్లల్ని తీసుకెళ్ళామంటే అక్కడ ఆడుకోవచ్చు. లేక్లో వాటర్ చూడండి ఎట్లా వస్తూ ఉందో. బోటింగ్ వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. చాలా బాగుంది. మనం ఇట్లా ప్లేసులకు వెళ్ళామంటే చాలా చూసేదానికి బాగుంటుంది. పిల్లలు బాగా ఆడుకుంటారు. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. నీళ్ళల్లో పోతూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు చల్లగా ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి బాగా ఎండ వచ్చింది, బాగా వేడిగా ఉన్నాయి వాటర్ కూడా.
చాలా బాగున్నాయి. ఎప్పుడు చల్లగా ఉంటాయి. క్లైమేట్ ఈరోజు బాగానే ఉంది. అనుకోకుండా మధ్యాహ్నం నుంచి బాగుండదేమో అనుకుంటే బాగా ఎండ వచ్చింది. నేను నైట్ పాప వస్తావా అమ్మ అంటే కూడా నేను భయపడ్డాను. చల్లగా ఉంటుందేమో ఎందుకులే అని. మళ్ళీ ఎట్లన్నా కానీ వెళ్దాము అట్టనేసి ఒకటే ఇంట్లో ఏం చేసేదిలే అని బయలుదేరాను. వస్తానులే అమ్మ అనేసి. మళ్ళీ పొద్దున కూడా నేను రానంటే మా చిన్న మనవాడు ఒప్పుకోలే. ఆయన రామ్మమ్మ రామ్మమ్మ నువ్వు రాకపోతే నాకు బాగుండదు, నేను సాడ్గా ఉంటా అన్నాడని బయలుదేరి మళ్ళీ వెళ్ళాను. వాటర్ గన్లు ఎత్తుకొని చూడండి, వాటర్ గన్లు ఎన్నో అక్కడ పెట్టున్నారు. అదిగోండి వాటర్ గన్లు పెట్టుకొని వీళ్ళు బాయిలాగా తీశారనమాట. అక్కడ కూర్చొని పెద్దదిగా తీసి వాళ్ళు గుళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు. అది చూడండి బోటు ఎంత బాగుందో, వెళ్తూ ఉంది చూడండి. ఆ విధంగా వెళ్తూ ఉంటారు బోట్లలో. ఇంకొక బోట్ వచ్చింది, ఎగిరి పోతూ ఉంది. అది దాన్ని చూస్తూ అంటే మనకు భయం వేస్తుంది. వాళ్ళైతే ఎంత స్పీడ్గా వెళ్తూ ఉన్నారా అట్లా. నీళ్ళు చూడండి ఎంత బాగా ఉందో, అలలు ఎంత బాగా వస్తూ ఉన్నాయా. నీళ్ళు మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు గమ్మున కూర్చొని. కొంతసేపు వాటర్ గన్లతో ఆడారు, మళ్ళీ బాల్తో ఆడారు. పెద్ద బాల్ ఒకటి తీసుకోపోయి వీళ్ళు చూడండి, వీళ్ళ పిల్లలు వేశారు. 2 సార్లు వచ్చి తగిలింది బాలు. ఒకసారి పోనీ ఎత్తిచ్చారు, రెండోసారి వచ్చి తగిలింది, పట్టని తగిలింది. గమ్మున కూర్చుని ఆయన నొప్పికి. మా పిల్లలు గమ్మున కూర్చొని ఇదంతా చూడండి లోడుతూ ఉన్నారు. నీట్గా తీసేసి కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళు బొమ్మలు చేసుకునేది ఏమన్నతో అట్లా చేస్తూ ఉన్నారు. ఎంత దూరం పోతారో చూడండి వాటర్లో. అవి వేసుకుని వేస్తే మునగరు కదా, వాటిని ఎత్తుకొని పోయి వాటిలో కూర్చొనేస్తారు. ఈ పక్క ఆ పక్క పట్టుకునేది అనుకుంటుంది. వాటిని పట్టుకొని పోతూ ఉంటారన్నమాట తోసుకుంటా. వాడు పోతా ఉన్నారు చూడండి బోట్లో. అది చూడండి అట్లా ఎగత్తా పోతుంది ఆ బోట్. చూడండి అంత స్పీడ్గా అట్లా పోతుంది ఆ బోట్లో. అదైతే ఇది పోతుంది. అక్కడ చూడండి ఎగత్తా పోతాను చూడండి. భలే ఉంటుంది. అట్లాంటివన్నీ చూస్తూ ఉంటే అట్లా ఇంకా కొంతసేపు చూద్దామా అని ఉంటే చూడండి నీళ్ళు చూడండి. అట్లా తెచ్చుకునేసి వాటిని వేసుకొని నీళ్ళల్లో పోతూ ఉంటారు. అవన్నీ చూస్తూ అంటే చాలా మనకు కొంచెం హ్యాపీగా బాగుంటుంది కదా. మనం ఇండియాలో ఏడ చూస్తా అంత ఓపికగా పోయి ఇక్కడ వచ్చేస్తామంటే వెళ్ళిపోయినామంటే ఒకసారి అక్కడంతా చూసుకొని నిదానంగా రావాల్సిందే. అంతేదండి. చూడు ఏం పోతుండారా వాళ్ళు, మనకు భయం అనిపిస్తుంది. ఇటు చూడండి డాగ్ని పట్టుకొని పోతా ఉన్నారు వాక్వేలో. అది నడిచిపోయే దారి. వాళ్ళు అక్కడెక్కడో కూర్చునే దానికి వెళ్తా ఉన్నారు. దాన్ని తీసుకుపోతా ఉన్నారు. వీడియోలు తీయకూడదు అంటారని నేను వెనక నుంచి మెల్లిగా అటు తీసా. వాళ్ళు చూస్తే తీయకూడదు అంటారంట, అందుకనేసి అది తీసాను. ఎంత బాగుందో చూడు డాగ్, చిన్నది. ఎన్ని రకాలు ఇక్కడ ఈ మాదిరి సైకిల్ లాగా అక్కడ పెట్టున్నారు చూడండి, ఇక్కడ పెట్టున్నారు. అవి వాళ్ళు తీసుకెళ్ళి ఇంతసేపు అనేసి తిరిగేసి వచ్చి మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. వాటిపైన నిలబడుకొని పోతూ ఉంటారు పిల్లలు. ఈ విధంగా 2 కాళ్ళు పెట్టేసి పైన పోతూ ఉంటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింటుంది పిల్లలకి కాబట్టి ఆ విధంగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అంతసేపు టైం పాస్ కాకపోతే అవి ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. అంతా చూడండి ఎంత బాగుంటాయి షాప్స్ అంతా. బైకుల్లో వెళ్ళేవాళ్ళు ట్రాలీల్లో వెళ్ళి పిల్లల్ని వేసుకొని పోతూ ఉంటారు. డాగ్స్ కూడా ట్రాలీలాగా ఉంటాయి, వాటిలో వేసుకొని కొంతమంది తీసుకుపోతూ ఉంటారు. చూడండి జనాలంతా ఎంత బాగుండారో. అంత ఎక్కడ చూసినా జనాలే చూడండి. చూస్తూ ఉంటే అస్సలు ఇసుక వేస్తే కింద పడదని లెక్కలో ఉన్నారు జనాలు అయితే. ఈ మాదిరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాటర్డే సండే అయితే మరీ ఈరోజు లాంగ్ వీకెండ్. సాటర్డే సండే మండే 3 days హాలిడేస్ వచ్చేసింది. దానివల్ల జనాలంతా ఎక్కడ వాళ్ళు బాగా ఫ్రీగా బ్యాంఫ్కి పోయి, జాస్పర్కి పోయి, బ్యాంఫ్కి పోయి తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అట్లా ఇక్కడికే వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు. 3 days లీవ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కదా అట్లా. ఇలా చాలా బాగుంది.
చూడండి. సారీ. మళ్ళా కేక్ కూడా చేశారు. పెద్ద కేక్ చేసి పెట్టి మళ్ళా కట్ చేశారు. కేక్ కట్ చేసేదానికి పోదామంటే క్యూ ఉండారు అక్కడ అని గమ్మున అయిపోయాను. చాలా మంది జనాలు వచ్చేసారు. ఆఫ్టర్నూన్ క్యూ పెద్దదిగా ఉంది. వెళ్ళి చూసేసి ఫోటో తీసుకొని గమ్మున వచ్చేస్తే నేను. అంతా ఫ్లవర్స్, రోడ్ సైడ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. పిల్లలంతా డాగ్స్ చూడండి. మళ్ళీ ఎన్ని డాగులు ఉన్నాయి తెలుసా? అబ్బా చాలా ఉన్నాయి. ఫ్లవర్స్ చూడ ఎంత బాగున్నాయో. చూడండి డాగ్, అదొక డాగ్. 2 ఉన్నాయి, పుల్లదోటి వైట్ తోటి. మాది డాగ్స్ని పట్టుకొని పోతూ ఉంటారు పిల్లల్ని తీసుకొని. నేను ఇంకా ఎంతసేపు లేక్ దగ్గరే ఉండేదని అట్లా అంతా తీసాను. అంతా తిరిగి వీడియో తీసి పెడదాము అట్టనేసి తీసాను. ఇప్పటికి కొంచెం తగ్గిందండి. ఇంతవరకు కొంచెం చల్లగా ఉంది, కొంచెం తగ్గిందని తీసేసాను. అదిగండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆడేది చూడండి, గాలి మాదిరి ఉంది. ఆడుతూ ఉన్నాయి గాలికి చెట్లు అంతా బాగా. అవి 2-3 రకాలు ఉంటాయి ఫ్లవర్స్. ఎన్ని కలర్లు ఉంటాయో. చెట్లు అయితే చాలా బాగుంటాయి. పుల్లగా, బ్రౌనీగా, సో మెనీ టైప్స్ ఆఫ్ ట్రీస్, బ్యూటిఫుల్ ట్రీస్. పిల్లలు సైకిళ్ళల్లో వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే చూడండి ఇటు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ఐస్ క్రీమ్లు తెచ్చుకొని తినేసి నీళ్ళల్లో నుంచి వచ్చేది ఐస్ క్రీమ్లు తీసుకొని తింటారు. మళ్ళీ పిల్లలు మళ్ళీ వెళ్తారు. టెంట్లు చూడండి ఎంత బాగున్నాయా. అక్కడ చూడండి వాళ్ళు అన్నీ తీసుకొని పోతున్నారు ఫుడ్ అవి. ఇక్కడ వీళ్ళు స్టవ్ పైన కాలుస్తున్నారు చూడండి, చికెన్ చేస్తున్నారు చిన్ని స్టవ్ పైన. టెంట్ బాగుంది. ఈ టెంట్ కూడా బాగా ఉంది కదా. అంతే అమారి పైన వేసుకునేసి కింద అన్నీ పెట్టుకొని కూర్చోంటారు. అది కార్లు, వెహికల్స్ వెళ్ళేది దారి. ఇది దారి, నడిచే దారి. ఇక్కడ ఏం రావన్నమాట. సైకిళ్ళు ఈ విధంగా సైకిళ్ళు మాత్రమే వస్తూ ఉంటారు. సైకిళ్ళు నడిచే వాళ్ళు ఇట్లా వెళ్తూ ఉంటారు. ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? మీకు నచ్చుంటే చూడండి పూర్తిగా. మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉన్నాయి వీడియోస్ పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేసి, నచ్చినాయా లేదా, బాగుందా లేదా అని. చూడండి ఇదంతా ఎంత బాగుందో. ఇప్పటికే ఎండ బాగా వచ్చేసింది. స్వెటర్ తీసాడే వేసాను, వేడిగా ఉంది అందుకనేసి. చాలా బాగుంది ఇదంతా చూస్తా అంటే, అందుకనే తీసుకున్నాను వీడియో. మనకు ఎప్పటికి గుర్తుంటుంది కదా, మనం ఫోటోలు తీసుకున్నామంటే కూడా వెళ్ళిపోతాయి. వీడియో తీసుకొని యూట్యూబ్లో సెండ్ చేసేసామంటే ఎప్పుడైనా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అని వీడియో తీసి పెడదామని తీసుకున్నాను. చూడండి ఎలా ఉంది అని. వీడియో పూర్తిగా చూసారంటే అర్థమవుతుంది మీకు కూడా, బాగుందో లేదో తెలుస్తుంది కదా. నచ్చిందా లేదా ప్లేసు మీరు కూడా ట్రై చేయండి, వెళ్ళేసి రండి. కెనడాలో ఎడ్మంటన్లో ఉండేవాళ్ళు, ఇట్లా వ్యాంకోవర్, టొరంటో ఇటు ఉండే వాళ్ళు కూడా వచ్చి వెళ్ళొచ్చు. వ్యాంకోవర్లో ఇంకా బాగుంటుందంట సమ్మర్లో. అక్కడ వర్షాలే అండి, స్నో పడదు వ్యాంకోవర్లో అయితే. చెట్లు బాగుంటాయంట. అది సముద్రం దగ్గర ఉంది కాబట్టి బాగుంటుందంట. చూడండి లేక్లో వెళ్ళేవాళ్ళు అంత బాగా వెళ్తూ ఉంటారు. గవ్వలు దొరికినాయంట. గవ్వ దొరికిందనేసి తీసుకొచ్చింది చూడు మా పాప. అమ్మమ్మ గవ్వ దొరికింది అటనేసి వచ్చింది. వాళ్ళ నాన్నకు చూపించమనిందా, వాళ్ళ నాన్నకు చూపించాను. చూడండి వీళ్ళు చూడండి ఆడేది పిల్లలు. కెనడా ఫ్లాగ్స్ పెట్టుకోండి చూడ వాళ్ళు. కెనడా ఫ్లాగ్స్ పెట్టుకొని వాళ్ళు పెద్దవాళ్ళు రెండు కూడా హ్యాట్లకు పెట్టుకోండి కెనడా ఫ్లాగ్స్. ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి. కొంతమంది తల్లో అటు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇది ఫేసులకు పెయింట్ వేస్తారు కదా, ఫ్యాన్సీ ఫేస్ కదా, అదే అట్లా వేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి కైట్స్, గాలిపటాలు చూడండి ఎంత బాగా వదిలారో. 2 వదిలారు, ఇదొకటి ఇంకొకటి కూడా వస్తుంది. ఇదిగోండి ఎంత బాగా ఆడుతుందో చూడు. గాలిగా ఉంది కాబట్టి బాగా ఆడుతుంది. వదిలేశారు. ఇటు పక్క ఇటు అటు పక్క ఇటు రెండు వదిలిన, 2 బాగా తిరుగుతున్నాయి.
చూడండి ఎంత బాగా తిరుగుతాను. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు జనాలు. ఎక్కడికి వచ్చేసారంటే ఇదిగోండి రెండు ఎంత బాగా తిరుగుతున్నాయి చూడండి. మళ్ళా కూడా ఇంకోటి కూడా వదిలినారు, ఇంకో రెండు వదిలారు. ఒకటైతే పొడవుగా ఉంది, నీళ్ళల్లో నుంచి పైకి పోతూ ఉంది, అట్లా వదిలారు. వీళ్ళు చూడండి ఆడేది, ఆఫ్రికన్స్ ఆడేది, వాళ్ళ పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేసేది. కైట్ చూడండి బా, ఓ సూపర్. ఇవంతా మనం ఇళ్ళల్లో ఉంటే ఆడ చూసేది, బయట వెళ్ళినామంటే ఈ విధంగా అన్నీ చూడొచ్చు కదా. మనకు కొంచెం మనసుకు హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అట్లా ఇంట్లోనే ఉన్నామంటే ఏం చేసేది, బోరు పొద్దుపోదు, ఎవరు ఉండరు మాట్లాడేవాళ్ళు, విసుగ్గా ఉంటుంది. అందుకని వీక్ డేస్లో ఏడో ఒక చోట ప్లాన్ చేస్తారు పిల్లలు, అట్లా పోయేసి వస్తే కొంచెం పిల్లలకు కూడా బాగుంటుందని తీసుకెళ్ళిపోతాము. చూడండి గాలిపటాలు. ఇంకా 2 months సమ్మర్ హాలిడేస్ కాబట్టి సాయి సెంటర్, తెలుగు స్కూల్ ఏమి ఉండవు, లీవులు ఇచ్చేస్తారు. సెప్టెంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఈ నెల రేపు నెల ఏమి ఉండవు కాబట్టి పిల్లల్ని తీసుకొని బయట అట్లా వెళ్ళేసి వస్తూ ఉంటాము. గాలిపటం ఎంత బాగా వెళ్తూ ఉందో చూడండి. ఎంత బాగా ఆడుతుందో చూడదు, పాములాగా ఆడుతుంది. అందుకే బాగుంది ఇవంతా అనేసి తీసాను. చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయినారు నీళ్ళు. నీళ్ళు చూడు బాగలేదు, సాకర్ ఆడుతాను చూడండి. ఆ వాళ్ళు వెళ్ళింది 2 సార్లు, బాగా అనిపించింది. ఎంత బాగా ఉన్నాయో కైట్స్. చాలా బాగున్నది కదా, బాగుంది చూసేదానికి, చాలా బాగుంది. తిరుగుతామంటే వాటిని చూస్తూ ఉంటుంది నాకు చాలాసేపు. జనాలు చూడండి ఎంత దూరం ఉన్నారు, ఎక్కడున్నారు. ఇట్లా చూస్తే పొడవుకున్నారు, అటు పక్క పొడవుకున్నారు, ఇది వేరే చూడండి కైట్. ఇదో ఇది ఇంకా బాగుంది చూడండి, రెడ్గా కైట్ గాలిపటము ఎంత బాగుందో చూడండి. జనాలు చూడండి ఫుల్గా ఉండారు, ఎక్కడ చూసినా. ఈ బీచ్లో ఆడుకుంటారు, లేక్లోకి పోయి నీళ్ళల్లో పోయి ఆడతారు వస్తారు. మా పిల్లలు ఐస్ క్రీమ్ తింటారు చూడండి, ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు, పోయి ఐస్ క్రీమ్ తింటారు. మళ్ళీ నీళ్ళలోకి బాగూడదంటే అన్నారు, మళ్ళీ తినేస్తే కొంతసేపు కదా మళ్ళీ పరిగెత్తా ఉన్నారు వాటర్లోకి. ఐస్ క్రీమ్ బాగుందంటే బాగుందంట, థ్యాంక్ యూ చెప్పండి అంటే థ్యాంక్ యూ అని చెప్తాండారు, తీసి ఇచ్చిన దానికి థ్యాంక్ యూ అని చెప్తాండారు వాళ్ళు. ఎక్కడ తింటాడారు, సిల్వర్ లేక్లో ఐస్ క్రీమ్ తింటా ఉన్నాము ఈరోజు మేము అంటాడారు వాళ్ళు. కెనడా డే రోజు హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలు, చాలా హ్యాపీగా బాగా ఆడుకున్నారు. సమ్మర్ ఎండ కూడా బాగునింది. కైట్ చూడండి ఎంత బాగా ఎగురుతుందో. ఈ చైర్లు ఎత్తుకోపోయి చైర్లలో కూర్చొని అక్కడే పిల్లలు ఆడుకుంటా అంటే మేము ఆడ కూర్చోన్నాం. ఇలా ఈరోజు అంతా కెనడా డే రోజు అంతా ఈ విధంగా జరిగిందండి. లాంగ్ వీకెండ్ కాబట్టి జనాలు ఫుల్గా ఉన్నారు. సారీ, బాగుంది చూసేదానికి. మళ్ళా అంతా ఈవినింగ్ వరకు ఉండిపోయినాం అక్కడే. ఇకంతా బయలుదేరదామని మళ్ళా లేదు, ఇంకా కొంతసేపు బాగుంది ఎండ, సమ్మర్లో ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బాగా ఆడుకొని పిల్లలని మళ్ళీ గమ్మున అక్కడే కూర్చున్నాం. వాళ్ళు ఆడుకుంటా అంటే మళ్ళీ ఆడుకున్నాక నిదానంగా తీసుకొని వస్తాం ఇంటికి. చాలా బాగుంది హ్యాపీగా. ఇది చూడండి ఎంత పొడవు ఉందో, అదే చెప్పాను కదా పొడవుగా ఉంది ఒకటి, అది చూపెడతానని. ఇదిగోండి ఎంత పొడవు ఉందో చూడండి కైట్, ఎట్లా వెళ్తా ఉందో చూడండి. అబ్బా ఈ విధంగా ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు ఇంటికి. అక్కడే ఉందామా అంటే అందుకని అక్కడే చూస్తూ కూర్చున్నాం గమ్మున. ఎంత బాగుందో చూడండి, ఎంత పొడవు వెళ్తుందో చూడండి, బాగుంది కదా.
మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు ఇంకా చాలా పెడతా ఉంటాను. చూడండి ఎంత బాగుందో, ఎంత పొడవు ఉందో చూడండి. బా చూస్తా అంటే మనం చిన్నపిల్లలు అయిపోయేట్టు కానీ వాటిని చూస్తూ ఉంటే అంత బాగుండాయి ఇక్కడ చూస్తూ ఉంటే. చూడండి ఎంత బాగా ఎక్కుతా ఉన్నాయో. బాగుంది కదా, చాలా బాగుంది. ఎంత బాగా ఉందో చూడండి. అవి చూస్తా అంటే ఇంకా కళ్ళు ఇట్లా అట్లా ఆర్పును కాలే, అట్లా అట్లా చూడను కూడా కాలే. వాటినే చూస్తా ఉండిపోతాండా నేనైతే. చాలా బాగుంది అనేసి వాటినే చూసుకుంటా అన్నాను. పిల్లలు ఐస్ క్రీమ్ తింటే అటు కూర్చునేస్తున్నారు, వాటిని చూసుకుంటా అటు మొలకొని. అక్కడ హైట్గా ఉంటుంది, దానిపైన కూర్చొని చూడొచ్చు, అందుకని అక్కడ కూర్చున్నారు. బాగుంది కదా కైట్. 4 అవర్స్ అనుకొని కారు పెట్టాము, 4 అవర్స్ అయిపోయింది. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకొని వచ్చారు పిల్లలు కారుకి. 4 అవర్స్ అంటే ఆ టైంకి మనం తీసేయాలి, లేదంటే మళ్ళీ మనం పే చేసి మళ్ళీ ఎన్ని గంటలు కావాలో అన్ని గంటలు పెట్టేసి రావాలా, అందుకని పెట్టేసి వచ్చారు. చూడండి ఎంత బాగుందో. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. వీళ్ళు చూడండి డ్యాన్స్ చేసేది, పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు ఆఫ్రికన్స్. వాళ్ళ జుట్లు చూడండి భలే ఉంటాయి. వాళ్ళ జుట్లు చూసుకుంటా ఉంటే ఏం చూడండి ఎక్కువ పోతా ఉంది. ఎంత పొడవు ఉంది, ఆమెకంటే పొడవుగా ఉంది. తీసుకెళ్తా ఉంది, దాంట్లో కూర్చొని వెళ్ళేదానికి. అట్లా పోతా అంటారు బోట్లు పట్టుకొని, బోట్లలో కూర్చొని. వీళ్ళు బాగా ఆడిందే. నీళ్ళల్లో పోయే వాళ్ళు వెళ్తూ ఉంటే, నీళ్ళల్లో ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటే, ఇసుకలు ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటే. చూడండి అబ్బా, ఇట్లా ఈ విధంగా ఆడుతా పిల్లల్ని, వాళ్ళ నీళ్ళల్లో ఆడేవాళ్ళని చూసుకుంటా, ఈ గాలిపటాలు ఎగరేసేది, బోట్లు వెళ్ళేది, ఇవన్నీ చూసి వీడియోలు తీసుకుంటా అక్కడే టైం బాగా గడిచిపోయింది ఈరోజు నాకు. చాలా బాగుంది. ఆ బోట్లో చూడండి ఎంత బాగా పోతున్నారు. బాగుంది కదా. చూడండి అందుకనే తీసాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. మా పిల్లలు చూడండి ఎంత పెద్ద బావి దాకా చేసేసారు దాన్ని, మొన్నంతా తీసేసి. వీళ్ళు చూడండి డ్యాన్స్ ఎంత బాగా వేస్తున్నారు. పాటలు పెట్టేశారు, డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళ జుట్లు చూడండి ఎంత బాగున్నాయో జుట్లు. బాగున్నాయి కదా. ఓకే అండి, చూడండి వీడియో పూర్తిగా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీరు ఒక లైక్ చేశారంటే మాకు ఎంతో మోటివేషన్ అండి. మీరు ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి చేరుతుంది వీడియో, వాళ్ళు చూస్తారు. కాబట్టి ఒక లైక్ చేయండి, వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి. ఈ కుక్క చూడండి ఏమి ఎగరుతూ ఉందో. ఇదో అప్పుడే చెప్పాను కదా పిల్లల్ని వదలాలంటే భయంగా ఉందని. చూడండి ఎట్లా ఎగరుతూ ఉందో, ఆ విధంగా ఎగరుతూ ఉంది. ఆడ పట్టుకుని వేస్తుంది అని భయం. వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకొని లాగుతా ఉన్నారో చూడండి. ఏం జగ్గదు.